భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన ఇస్రోకు ప్రతిష్టాత్మకమైన గాడార్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డు లభించింది. ఈ అవార్డును అమెరికాకు చెందిన అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ ఏఐఏఏ సంస్థ ప్రదానం చేసింది. చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలో చంద్రయాన్-3ను విజయవంతంగా ల్యాండ్ చేయడం ద్వారా అంతరిక్ష రంగంలో భారతదేశం సాధించిన చారిత్రాత్మక విజయానికి గుర్తింపుగా ఈ అవార్డు అందించారు. ఈ పురస్కారం అమెరికాలో జరిగిన వార్షిక కార్యక్రమంలో ప్రదానం చేయబడింది. చంద్రయాన్-3 మిషన్ను భారతదేశం 14 జులై 2023న ప్రయోగించింది. ఈ మిషన్ 23 ఆగస్టు 2023న చంద్రుడిపై విజయవంతంగా ల్యాండైంది. ఈ తేదీని భారత ప్రభుత్వం జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించింది. ఈ మిషన్ కోసం LVM-3 M4 రాకెట్ను ఉపయోగించారు. దీనిని సాధారణంగా ఫ్యాట్ బాయ్ అని కూడా పిలుస్తారు. ఈ మిషన్లో విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ ముఖ్య భాగాలు. చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలోని ల్యాండింగ్ ప్రదేశాన్ని శివశక్తి పాయింట్ అని పేరు పెట్టారు. చంద్రుడి దక్షిణ ధృవంపై విజయవంతంగా ల్యాండ్ చేసిన ప్రపంచంలోని మొదటి దేశం భారతదేశం కావడం ఈ మిషన్ ప్రత్యేకత. ఈ అవార్డుకు రాబర్ట్ హెచ్ గాడార్డ్ పేరు పెట్టారు. ఆయనను ఫాదర్ ఆఫ్ మోడర్న్ రాకెట్రీ అంటే ఆధునిక రాకెట్ శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. ప్రపంచంలో మొట్టమొదటి ద్రవ ఇంధన రాకెట్ను ఆయన 1926లో విజయవంతంగా ప్రయోగించారు. రాకెట్ సాంకేతికత అభివృద్ధికి ఆయన చేసిన సేవలు అపారమైనవి.